ప్రకృతిని రక్షించండి, మన భవిష్యత్తును రక్షించుకోండి అనేది సమాజానికి మార్గదర్శక సూత్రంగా మారాలని నేటి సామూహిక ప్రయత్నాలు పచ్చని ఆరోగ్యకరమైన రేపటిని నిర్ధారిస్తాయని మెండ్రస్పల్లి గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక వినోద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లి మండలంలోని మెండ్రస్పల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక వినోద్ గ్రామ సభ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై గ్రామస్తులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రవళిక వినోద్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించడం ప్రతి పౌరుడి సమిష్టి బాధ్యత అని, చెట్లు జీవానికి పునాది అని, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన సుస్థిరమైన భవిష్యత్తును అందించడానికి పచ్చదనాన్ని పెంచడం అత్యవసరమన్నారు. ప్రజలు, యువత, విద్యార్థులు, రైతులు, సామాజిక సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమాలలో పాల్గొనాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్ల ప్రవళిక వినోద్తో పాటు ఉప సర్పంచ్ పోతన్నుల సురేష్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ బద్దం అశోక్, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల ఆనంద్, ధర్మగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మేస సాయన్న, యువజన సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యుత్ లైన్మెన్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పైకి లేపు కొద్దిగా అమ్మా, కొద్దిగా పైకి మందిరా ముందుకు రామంటారు. మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ సభను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామ సభలో వార్డు సభ్యులు, గ్రామ లైన్మెన్ డిపార్ట్మెంట్స్, యువజన సంఘాలు, గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ గ్రామ సభలో చర్చించిన విషయాలు ఏంటంటే తడిపొడి చెత్తను వేరు చేయడం గురించి అవగాహన కల్పించడం, అలాగే ప్రతిరోజు గ్రామ పంచాయతీ నుండి క్లోరినేషన్ చేసినటువంటి నీటిని ప్రతి ఇంటికి అందిస్తూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడడం అనేది మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు. అలాగే మొక్కలు ఈ గ్రామ సభలో భాగంగానే మొక్కలు కూడా నాటడం జరిగింది. పర్యావరణం పరిరక్షణ అనేది మనందరి బాధ్యత కాబట్టి పర్యావరణాన్ని పచ్చగా కాపాడుకుంటూ మనందరం ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి అందరం కూడా ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.